వీటో అధికారాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటుంటారో అయితే ఇండివిజువల్ కంట్రీస్లో అయితే ప్రెసిడెంట్లు యూజ్ చేసుకుంటారు. అదే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యుఎన్ఎస్సిలో వీటో అధికారాన్ని యూజ్ చేసుకుంటే అది కంట్రీ యొక్క ప్రెసిడెంట్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. అయితే ఈ వీటో అధికారాన్ని ఎవరైతే యూజ్ చేసుకొని తమ నిర్ణయాన్ని తెలియజేస్తారో దాన్ని 3 విధాలుగా తెలియజేస్తారనమాట. మొదటిది వచ్చి అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏదేని నిర్ణయం ఏదైతే ఉంటుందో వీటో అధికారాన్ని యూజ్ చేసుకుంటున్నారో అది ఆ నిర్ణయం అనేటువంటిది పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నట్టు తెలియజేయడమే ఈ అబ్సల్యూట్ అన్నమాట. ఇంకా రెండవది ఏంటి అంటే సస్పెన్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదేని ఒక బిల్లుపై వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అంటే రిజెక్ట్ చేయడం, వీటో యూజ్ చేసుకుంటున్నామంటే ఆ బిల్లుని రిజెక్ట్ చేస్తున్నట్టే మీనింగ్ అనమాట. అయితే ఆ రిజెక్ట్ చేసేదాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం అనమాట. పర్మనెంట్గా కాకుండా టెంపరీగా సస్పెండ్ చేయడం, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో కావాలంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పాకెట్ అంటే ఏంటి అంటే మీనింగు ఏదైతే తమ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు కానీ రద్దు చేస్తున్నట్టు కానీ ఏ విధంగా చెప్పకుండా ఆ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని తమ వద్దనే ఉంచేసుకుంటారు అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ వరకు దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని హోల్డ్ చేసి ఉంచినట్లయితే ఆ సదరు అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేసి ఉంచినట్లయితే అది ఆటోమేటిక్గా ఆ బిల్ అనేటువంటిది పూర్తిగా రద్దవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఈ వీటో అధికారాన్ని యూజ్ చేసుకొని తమ నిర్ణయాన్ని తెలిపేటువంటి అధికారి ఎవరైతే ఉంటారో ఆయన 3 రకాలుగా దీన్ని తెలియజేస్తారనమాట. 1 అబ్సల్యూట్, 2 సస్పెన్షన్, 3 పాకెట్.